ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కడప జిల్లా వేంపల్లె మండల పరిధిలోని నందిపల్లె గ్రామంలో దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉత్సవాలకు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు 50,000 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని తెలుస్తోంది. భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేశారు. నందీశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, నందిపల్లె సర్పంచ్ సులోచనమల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏతం తుత్యం గృహరాజస్య భాగమతో విష్ణునిర్ణీతేర్భాగధేయం శ్రామ్యత్తపటాత్మవిద్యుషున్నతపంథాపురగమదీలోహయైనం येन लोहात् परमापद्ययद्वयम् उत्तमं नाकं परमप्योक्षणप्रतामानः पुरस्तात् दार्शेयास्त्रिमारी सम्प्रासिताराः आर्षेयेषु निदादे ओदनत्वानाना आर्षेयाः ఈరోజు నందీశ్వర ఆలయ ప్రతిష్ట ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 3వ రోజు దిగ్విజయంగా యాగాలు, ఋతువులు, హోమాలు జరిగాయి. ఇప్పటివరకు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దిగ్విజయంగా పూర్తయింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భోజనాల దగ్గర అయితేమి, క్యూ లైన్ దగ్గర అయితేమి, జగనన్న పర్యటన అద్యాంతం సాఫీగా జరగడానికి వేలాదిగా వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి భక్తుడికి, ప్రతి హిందూ భక్తుడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సుమారు 50,000 మంది వచ్చారని అంచనా. సో ఈ ప్రతి 50,000 మందికి భోజన ఏర్పాట్లకు వడ్డించడానికి, వంట సహకరించిన ప్రతి ఒక్కరికి, వడ్డించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. నందీశ్వర ఆలయ కమిటీ ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా జరగడం ఆ దేవుని కృపగా మేము పరిగణిస్తున్నాం. రేపు కూడా కంచి కామకోటి పీఠాధిపతి, 70వ పీఠాధిపతి రేపు మార్నింగ్ గురువారం ఆలయానికి విచ్చేస్తున్నారు. 8 గంటలకు వేంపల్లె టీచర్స్ కాలనీ నుంచి ఊరేగింపుగా స్వామివారు ఆలయానికి విచ్చేస్తున్నారు. 8 గంటలకు ఊరేగింపు మొదలవుతుంది. 8 నుంచి స్వామివారు కుంభాభిషేకం 11 గంటలకు కుంభాభిషేక ముహూర్తం ఉంది. స్వామివారు కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొంటారు. అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారు భక్తులకి ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం నందీశ్వరుడి ఘన నివాళిలో భాగంగా ఆలయ ప్రతిష్ట ధ్వజస్తంభం కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి ఘన నివాళిలో భాగంగా కోటి దీపోత్సవ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది.
కోటి దీపోత్సవ ప్రోగ్రాంలో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త గంగా శాస్త్రి గారు వస్తున్నారు. గంగాధర శాస్త్రి గారిచే ప్రవచనాలు ఉంటాయి. అదేవిధంగా సినీ ప్రముఖులు, పాటల కచేరీలు, సంగీత కళాకృతులు అన్నీ ఉంటాయి. కావున ప్రతి హిందూ భక్తుడికి ఇదే మా ఆహ్వానంగా పరిగణించి ప్రతి మహిళ ఇందులో పాల్గొని స్వయం కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి మేడం, నందీశ్వరాలయ చైర్మన్. మా మదర్ సులోచన మేడం, నందిపల్లె సర్పంచ్. ధర్మం అనేది దీంతో ఇంకా గొప్పగా మాకు చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు కూడా ఈరోజు లేడీస్ కానీ బయట నుంచి వస్తున్నారంటే ఒక గొప్పగా చూస్తున్నారు. ఇప్పుడు లేనిది ఇప్పుడు కొత్త ఉరవడి అవుతుంది. భక్తి అనేది దీన్ని చూస్తుంటే ఎక్కువ అయిపోయింది. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ వస్తుంది, బాగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరి మనసులోనూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. చాలా చాలా బాగుంటుంది, ఎక్కడా లేదు అనేది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మా తాలూకా ఎమ్మెల్యే గారు, మాజీ సీఎం గారు, పార్లమెంటు ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఇక్కడ స్టేట్ అధికారి సతీష్ రెడ్డి గారు, లోకల్ మా లీడర్స్ రవిరెడ్డి కావచ్చు, మండల కార్యకర్తలు, లీడర్లు, ప్రెస్ వాళ్ళు, ఊర్లో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పెద్ద పండుగలాగా ఉంది మాకు. ఈ 3 రోజులు 5 రోజులు మొత్తం పెట్టాడు. ఎవరు ఇంత చేయలేని పరిస్థితి. పులివెందుల్లో కూడా ఈవెన్ తాలూకాల్లో రాజవాడి కాలం నుంచి ఉన్నా కూడా ఇంత ఆలోచనగా పెద్ద గుడి కట్టిన కాదు. ఏదో ఉన్నాయి, జరిగిపోతున్నాయి. కాబట్టి మా వాడు ఇంత గొప్పగా చేశాడని ప్రతి ఒక్కరి మనసులోనూ ఎలా ఆలోచన చేశాడు. ఓ పక్క జాబ్ చేసుకుంటూ, ఎన్ఆర్ఐ జాబ్ చేసుకుంటూ, కారులో కూర్చొని చేసుకుంటూ కష్టపడ్డాడు. ఫ్లైట్లో పోతే చేసుకున్నాడు, కారులో పోతే చేసుకుంటాడు. కాశీకి పోవాలి, ఈ రాయి తీసుకురావాలా, విగ్రహాలు తేవాలంటే డే అండ్ నైట్ నిద్రపోకుండా. ఆశ్చర్యం ఇది మాకే చూస్తే. ఇంత ఆలోచన ఎలా వచ్చింది, ఇంత ఓపిక ఎలా వచ్చింది అనేది. కాబట్టి చాలా భక్తులు కూడా వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు. చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నారు. ఎంత చేయడం ఈ రాతి ఒకే ఎక్కడ ఇటుక పిల్ల అనేది లేదండి, అంతా రాయితో కట్టాడు. ప్రతి ఒక్కటి రాయితో, కాంపౌండ్ వాళ్ళ కాంచి ఎక్కడ చూసినా రాజీ పడలేదు. మేమే భయపడ్డాం ఎంత అవుతుందని. చిన్న గుడి కడితే 2 లక్షలు అవుతుంది, 2 కోట్లు అవుతుంది. చిన్న గుడి 6 కోట్లు పైచలకు ఖర్చు అయింది. ఎలా పడ్డాడో ఆ దేవుడికి తెలుసు, ఆయనకు తెలుసు. అంత మాకు తెలుసు కాబట్టి గుళ్ళు కట్టే ఎలా ఉంటుంది, చిన్న గుళ్ళు కట్టినప్పుడు మాకు అర్థమైంది. అది కాబట్టి చాలా గొప్పగా బాధ ఉంది, ఎలా కష్టపడ్డాడని. గొప్పగా సంతోషం వచ్చాయి, ఎంతో ఆనందంగా ఉంది. మీ పేరు? మీ అందరికీ సంతోషం. నా పేరు ఆర్ఎల్వి ప్రసాద్ రెడ్డి, కత్తూరు మాజీ సర్పంచ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.